మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, పూజ చేసే టైంలో మన గోత్రనామాలు చెప్తూ ఉంటాం. మన గోత్రనామాలకు ఆధారం చేసుకుని పూజ చేస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్న శాస్త్రం ఏంటి? అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎటువంటి గోత్రనామాలు చెప్పుకోము. సో దీని వెనుక ఉన్న కారణం ఏంటంటారు? దీని వెనక కథ ఏంటంటే కనుక మన పూర్వీకులు కాదు, మన శాస్త్రము, మనకి ఉన్నటువంటి వేదాలు ఏం చెప్తున్నాయి అంటే కనుక మన పుట్టుక జన్మలు, మన పుట్టడంతో ఇది మన తరాలు అంటారు. ఇప్పుడు రావుల వారిని చూసుకున్నట్టు కనుక రవివంశకులు వాళ్ళు, రావుల వారిని చూసుకుంటే రవివంశులు అంటే సూర్యచంద్రుల నుంచి వచ్చినటువంటి రవివంశకులు అంటారు. అలానే మన తరము, మనం ఉన్నాం, మన తాత ఎవరు, మన ముత్తాత ఎవరు, మన నాన్నగారు ఎవరు, ఇట్లా ఉంటుంది. ఇలా 7 తరాలు ముందుకుంటాయి. వీరందరూ మన యుగ పురుషులు అంటారు. మన మూల పురుషులు వీళ్ళు, మన మూల పురుషులు. మన పుట్టుకకి మన జన్మకి మూలం కారణం వారు. అందుకే వారి పేరుతో ఒక గురువు ఉంటారు. ఆ గురువుతోనే మొదలయ్యేది గోత్రం. మనం ఆలయానికి వెళ్ళామంటే మన పూర్వీకులు మరణం చెందిన వారు, వీర మరణం చెందిన వారు, వారు ఏం చేసి ఉంటారో మనకు తెలియదు. కానీ ఆ మరణం వలన, ఆ ఒక జన్మ వలనే మనం జన్మించున్నాం కాబట్టి వారి యొక్క పేరుని మనం తలుచుకోవడం వలన మనకు మంచి జరుగుతూ ఉంటుంది. మరణం చెందినటువంటి పెద్దలందరూ కూడా అక్కడ ఉంటారన్నమాట. వారి యొక్క మొదటిది గోత్రము, మొదటి సంతానమే గోత్రము అంటారు. ఆ గోత్రమే మనకి కొనసాగుతూ మన కింద తరాల వారికి వెళ్తూ ఉంటుంది. ఆ గోత్రము మన నామము ఉంటుంది. ఆ గోత్రానికి సంబంధించిన వారే ఈ నామము, నా గోత్రం ఉంటుంది. నా గోత్రము అక్కడ చెప్పి నా పేరు చెప్పాలి. చెబితే అయ్యా మా స్వామి వారు వెళ్ళి ముదిమనవుడికి అక్కడ మన గోత్రస్తుడికి చెబుతారు. ఆయన మూల పురుషుడు అంటాడు. ఆయన చెప్తామన్నమాట, మీ 4వ తరం మునవుడు వచ్చాడయ్యా నా దగ్గరికి, సో నీకు ఆహారం దొరికిపోయింది, నువ్వు వాళ్ళని దీవించేయచ్చు అని చెప్పి చెబుతాడు అనమాట. పితృదోషాలు అలా పోతాయి. అలానే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, దేవుని దగ్గర మనం వెళ్ళేది ఎందుకు తెలుసా అండి? అందరూ అనుకుంటారు దేవుణ్ణి మొక్కి, దేవుణ్ణి పూజించి, దేవుడి దగ్గర ముట్టికాయలు వేస్తే మనకు మంచి పనులు అవుతాయి, మనం అనుకున్న కార్యాలు అవుతాయి. కాదు కాదు కాదు. మనము గోత్రాల నామాలు అర్చకుల వారి ద్వారా మనము స్వామివారి దగ్గరికి వెళ్తే, ఆ స్వామివారు 7 గుర్రాల మీద మన గురువు దగ్గరికి వెళ్తాడు. మన మూల పురుషుడు ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళేసి ఇవాళ మీ 5వ తరం మనవాళ్ళు వచ్చాడయ్యా, 5వ తరం మనవాళ్ళు వచ్చింది, ఆవిడ పెళ్ళంట, మీరు జీవించండి అనగానే ఆ పితృలకి మనం ఎలాగైనా ఆహారం, మనం వాళ్ళకి నైవేద్యం కొబ్బరికాయో అరటి పండు ఏది ఇస్తాం కదా, అది వారికి ఇచ్చేసి, అప్పుడు నువ్వు నాకు సేవ చేయొద్దు, వాళ్ళ ఆహారం పెట్టేశారు, నీకు తినేసేయి అని చెప్పేసి అని అప్పుడు వారు ఆ మూల పురుషుడు మనల్ని దీవిస్తారు. అప్పుడు పితృదోషాలు శుభకార్యాలు ముందుకు కొనసాగుతాయి, అనుకున్న కార్యాలు ముందుకెళ్తాయి. మనకి చేసే అనుకున్న కార్యాలు ఎవరు? దేవుడు కాదు, దేవుడు దగ్గర ఉన్నటువంటి మన పురుషులు. మనం యుగ పురుషులు కాదు, మన మూల పురుషులు. కాబట్టి మన ఇంట్లో అయినా ఆలయాల్లో అయినా సరే మన పురుషులు ఎవరైతే ఉన్నారో, మన జన్మ రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకోవాలి. తల్లిదండ్రులతో పాటు వారిని కూడా తలుచుకుంటే అప్పుడే మనకి సకాలమైనటువంటి జన్మ వెళ్తూ ఉంది. మన గోత్రం మనం ప్రతినిత్యం కూడా ఉదయించే సూర్యుడికి చేతులు పల్లీలు కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ, ఉప్పు, చింతపండు, పప్పు, ఏదో ఒక ఫ్రూటో, పండో, కాయో ఏదో ఒకటి మనం చేతిలో పెట్టుకొని మన గోత్రనామం 7 సార్లు చదువుకొని గనక అది మనం భుజించినట్టయితే పితృదోషాలు ఇలా చిటికలు వెళ్ళిపోతాయి. మనం అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి గోత్రనామాలు దానికి చదువుతారు.